నేను చెప్పే హెల్త్ టిప్స్ అన్నీ ఫాలో అయినా కానీ మా హెల్త్ సెట్ అవ్వట్లేదు అనుకుంటున్నారా? మరి దానికి కారణం లేకపోలేదు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఓన్లీ ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ హెల్త్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే ఫిజికల్ హెల్త్ మీద తీసుకునే కాన్సన్ట్రేషన్ టిప్స్ అనేటివి పనిచేస్తాయి. అసలు ఇదే మంచి లేదనుకోండి, మనాదికి మందు లేదంటారు. మరి ఇది మంచి లేనప్పుడు నువ్వు ఫ్రూట్స్ తీసుకున్నా, మంచి ఫుడ్ తీసుకున్నా, ఏం చేసినా ఫిజికల్ హెల్త్ అనేది సెట్ అవ్వదు. అందుకే నువ్వు మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నిన్ను ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో వాళ్ళకి దూరంగా ఉండు. వాళ్ళు చెప్పేటివి పట్టించుకోకు, వాళ్ళని అసలు కాన్సన్ట్రేట్ చేయకు. నెక్స్ట్, అందరినీ నమ్మకు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు నీకు ఎవరు సపోర్టివ్గా ఉంటారో వాళ్ళను మాత్రమే నమ్ము. కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఫోను, మాట, మొహం కూడా చూపెట్టని వాళ్ళను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, సైలెన్స్గా ఉండండి. ఎవరేమన్నా సైలెన్స్గా ఉండండి. అంటే అలా ఎలా ఉండొస్తుంది, అనవసరంగా అంటున్నారు కదా అని బాధపడుతున్నారా? మీకు బాగా బాధ అయినప్పుడు ఒక్కసారి గట్టిగా కౌంటర్ ఇచ్చి మీరు సైలెంట్గా ఉండి, నేను చెప్పిన హెల్త్ టిప్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి ఈ టిప్స్ పాటిస్తేనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మీరు ఈ 3 పనులు తప్పకుండా చేయండి. ఒకటి ఏంటి, ఎక్కువ తక్కువ నమ్మకండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళకి దూరంగా ఉండండి. సైలెన్స్గా ఉండండి. ఒకసారి గట్టిగా కౌంటర్ ఇవ్వండి. వాళ్ళను పట్టించుకోకండి. మీ పని మీరు చేసుకోవాలంటే దేవుని మీద ధ్యానం చేసుకోండి. అలా మెడిటేషన్ చేయడం వల్ల 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు మైండ్ డైవర్ట్ కోసం మీకు ఇష్టమైన పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు మిగతావన్నీ మర్చిపోతారు. మీకు ఏ పని లేనప్పుడు చుట్టుపక్కల వాళ్ళ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అలా గుర్తు తెచ్చుకొని మైండ్ పాడు చేసుకొని, నేను అన్ని హెల్త్ టిప్స్ ఫాలో అవుతున్నా అయినా నా హెల్త్ బాగాలేదు అని బాధపడకండి. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండండి, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండండి. మీ ఫ్యామిలీని కాపాడుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మరి ఇలాంటివి మెంటల్ హెల్త్ టిప్స్, మామూలుగా హెల్త్ టిప్స్ కోసం ఇది విన్న వెంటనే, చూసిన వెంటనే మీరు ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.